హలో అండి. ఏంటి మూటలేసి కూర్చున్నాననుకుంటున్నారా? మూటలేం కాదండి. ఇవన్నీ కూడా మనకి టైలరింగ్‌కి సంబంధించినవే. ఇలా ప్రతీదీ దాసుకుంటే ఇలాగే మూటలవుతాయండి. ఇక్కడొచ్చేసి నేను ఈ బ్యాగ్స్ చూపిస్తున్నాను ఫస్ట్. ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకోవాల్సొచ్చిందంటే నా దగ్గర మెటీరియల్స్ అలా ఉంటున్నాయండి. ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అండి. ఇవి ఒకసారి కుట్టగా మిగిలినవి లేదా ఏదో ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకున్నవి అలా అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్యాగ్‌లో ఉన్నయన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ అనమాట. అంటే 1 మీటరు అలా 1.5 లేదా హాఫ్ మీటర్ ఇలాంటి పీసెస్ ఎక్కువున్నాయండి. ఇది చూడండి మంచి ఆర్గాన్జా. ఇక్కడైతే నేను అన్నీ తీసి చూపించట్లేదు. ఇదంతా కూడా మంచివే అనమాట. ఇదొచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఈ క్రేప్ ఇక్కడ చూడండి ఇది మెత్తని క్రేప్ అండి. పైన కాటను ఇలా ఇవన్నీ రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైనా ఒకసారి తీసి చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. ఇక్కడైతే నేను ఒక బ్యాగ్ నిండా ఇవన్నమాట. ఇవే కాదండి ఇంకా కొన్నుంటాయి. అవి వేరే వాటిల్లో ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇప్పుడు ఎందుకు తీస్తున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో. ఇవైతే కొన్ని మనం సెట్ చేసుకుంటే మంచి మంచి ఫ్రాక్స్ కూడా అవుతాయి. ఇవన్నీ కూడా నేను ఫ్రాక్స్ కింద స్టిచ్చింగ్ చేయాలి. నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తుంటానండి. ఎవరైనా కిడ్స్ ఉన్నవాళ్ళు మన ఛానల్ చూడండి. చక్కగా మీ పిల్లలకి ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి నా ఛానల్ చూడడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాగ్‌లో ఏమున్నాయో కూడా చూపించేస్తాను చూడండి. ఇవన్నీ ఇవి మన పైపింగ్స్ అవి వేసుకోవడానికి ఉంచుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట. ప్రతీదీ వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇలా దాసుకుంటే ఇలా పెద్ద పెద్ద బ్యాగులు అవుతున్నాయండి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ హాఫ్ మీటర్ కన్నా తక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ ఇటువంటివన్నీ ఇందులో పెట్టాను. ఎందుకు పాడేయడం ప్రతీదీ మనకి యూజ్ అవుతుందని చెప్పేసి మన పైపింగ్ కోసం అక్కడ ఇక్కడ చూసుకోకుండా వీటిలోంచి తీసుకుని పైపింగ్ అది వేసుకోవచ్చు. లేదా బోర్డర్ కోసము ఏదైనా పోట్లీ బటన్స్ కుట్టినప్పుడు ఏదైనా డిజైన్ కోసం కూడా మనకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అవైతే ఉంచుకున్నాననమాట. ఇకొచ్చేసి ఈ బ్యాగ్‌లో చూడండి క్యాన్వాస్, క్యాను అలాగే కొన్ని లైనింగ్స్ అనమాట. ఇవి మరీ ఎక్కువ లేవు. ఇవి 1 మీటర్ బిట్స్ అలా ఉంటాయి. వీటిలో కొన్ని కలర్స్ 2 ఉన్నాయి కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోంచి ఒక పీస్ అయితే నేను తీసాను. ఇది చూడండి ఇది ఆల్రెడీ ఫ్రాక్ కుట్టేసాననమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇంకా మిగిలిన పీస్ అయితే ఇది. దీనికి ఇది 4 ఇయర్స్ పాపకి బాటమ్‌కొచ్చేస్తదండి. క్రిందన మనం ఫ్రాక్ కుట్టినప్పుడు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే క్రింద బాటమ్‌కొచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. లెంత్ అది సరిపోతుంది. కాకపోతే పైన టాప్ కోసం ఇంకొక ఫ్యాబ్రిక్ చూసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి సెట్ అవుతాయా అని చూస్తూ ఉన్నాను. దానికోసం ఇప్పుడు మూటలైతే తీసాననమాట. సో, ఎలాగో తీసాను కదా మీతో సరదాగా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకు ఇందులో ఫ్లవర్స్ వచ్చాయి కదండీ! దానికి మ్యాచ్ అయ్యేలా ఇక్కడ ఆరెంజ్ పీస్ అయితే ఉంది చిన్నది. హాఫ్ మీటర్ పీస్ ఉంటది. అలాగే ఇదొచ్చేసి కనకాంబరం షేడ్‌లా ఉంది. చూడండి ఏది బావుంటదో కామెంట్ చేయండి. నేనైతే దేనికి వెళ్ళాలా అని చూస్తున్నాను. ఒకసారి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను 2 కలర్స్ కూడా. 2 కూడా వెల్వెటే అనమాట. ఒక టైంలో అయితే నేను వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ ఈ మొక్కమల్లి అంటారు కదా! అవి చాలా తీసుకునేదాన్ని. ఆల్మోస్ట్ బ్లాక్, ఆరెంజు, గ్రీను ఇలా చాలా కలర్స్ అయితే తీసుకున్నాను. మల్టీ కలర్స్‌లో కూడా తీసుకునేదాన్ని. ఇవి పిల్లలకి చాలా కంఫర్ట్‌గా ఉంటాయండి. గుచ్చుకోవు కాబట్టి వాళ్ళకి వేసుకోవడానికి బావుంటాయి. మనకి మరీ మంచి లుక్ వస్తదనమాట. స్టిచ్చింగ్ చేశాక మంచి షైనింగ్ అది ఉంటది కాబట్టి బాగుంటుంది. సో, ఇక ఆరెంజ్‌కైతే ఫిక్స్ అయిపోయాను. చూడండి ఇక్కడ ఆరెంజ్‌కి ఎలా ఉందనేది చూపిస్తున్నాను మీకు. క్రింద ఉన్న ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. అది చాలా థిక్‌గానే ఉంది. మరి పలుచగా అయితే లేదు కాబట్టి దానికి లైనింగ్ కూడా అవసరం లేదు. కావాలంటే ఇక్కడ పాలిస్టర్ పీసెస్ అయితే ఉన్నాయి నా దగ్గర కొన్ని. ఇవన్నీ సెట్ చేసుకుంటే వాటికి కూడా లైనింగ్ వేసేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా కూడా అలా స్టిచ్ వేసుకోవచ్చు. పైన ఈ వెల్వెట్‌కి మాత్రం ఖచ్చితంగా లైనింగ్ వేసుకోవాలి టాప్ కోసము. అది లైనింగ్ కూడా నా దగ్గర చిన్న పీసెస్ అయితే ఉన్నాయి. సో, ఇదైతే సెట్ రెడీ. నెక్స్ట్ ఇంకొకటుంది. అది కూడా చూపిస్తాను. ఒకటి కాదు చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఇవి త్వరలో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వీటిని పేర్ చేస్తున్నాననమాట. దేనికి ఏది సెట్ అవుతదా అని చూస్తున్నాను. ఇది బ్లాక్ ఆర్గాన్జా అండి. అంటే కొంచెం మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. నీడ అది కనబడుతూ ఉంటుందనమాట. సో, లోపల మనం సాటిన్ గానీ, క్రేప్ గానీ వేసుకోవచ్చు. మీరు బడ్జెట్‌లో కావాలి అంటే సాటిన్ కూడా వేసుకోవచ్చు కానీ అంత షైనింగ్ ఉండదు. చూసుకొని పర్లేదనుకుంటే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చూడాలి. ఇంకా లైనింగ్ అయితే దీనికి నా దగ్గర ఉన్న పీసెస్ అయితే సరిపోవు. ఇది కొంచెం పెద్దదనమాట.
మీటరున్నర 2 మీటర్స్ ఉంది. సో ఇది నేను బాటమ్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా టాప్‌కి నా దగ్గర ఉన్న పీసే సెట్ అయిపోతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. మనం ఇందాక మీకు 2 చూపించాను కదా! ఆరెంజ్ అండ్ కనకాంబరం కలర్ ఒకటి. ఇక్కడ చూడండి బ్లాక్‌లో మనకు కనకాంబరం ఉంది, ఆరెంజ్ ఉంది. ఎలాగో దానికి ఆరెంజ్ చేసేసాను కాబట్టి దీనికైతే ఈ కనకాంబరం కలర్‌తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా బ్లాక్ అండ్ పింక్ అన్నట్టుగా ఉంటుంది. చూడాలి, స్టిచ్ చేయాలి ఇది కూడాను. ఇదొక ఫ్రాక్ అనమాట. అదొచ్చేసి చిన్న ఏజ్ అనమాట. అంటే 4 ఇయర్స్ అలా సెట్ అవుతుంది. ఇదొచ్చేసి ఒక 10 ఇయర్స్ వరకు సెట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 ఇయర్స్ పాపకి. ఇవి 2 త్వరలో వస్తాయన్నమాట మన ఛానల్‌లో ఫ్రాక్ వీడియోస్. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది కాటన్‌ది, అది కూడా చూపిస్తాను. అది కూడా స్టిచ్ చేయాలి. ఇదొక సెట్ అండి. ఇక్కడకి 2 సెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్స్ కూడా మీకు పెడుతుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్‌లో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒకటే అయితే మీకు బోర్‌గా అనిపిస్తుంది కదా! ఎప్పుడు బ్లౌజులే కాకుండా అప్పుడప్పుడు ఫ్రాక్స్ వీడియోస్ కూడా వస్తుంటాయి. లైక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి కాటన్ పీస్ అనమాట. ఇదొచ్చేసి నాకు మీటర్‌న్నర ఎంతో ఉంది. ఈ మీటర్ పైనే ఉండొచ్చు. ఇది చిన్న పాపకి ఫ్రాక్ అవుతుందండి. దీనికి కూడా లైనింగ్ అక్కర్లేదు. మరీ థిన్‌గా అయితే లేదు. బానే ఉంది. సో, దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టి టాప్‌కి, బాటమ్‌కి కూడా ఇదే క్లాత్‌ని యూజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇదొక వీడియో రావచ్చు మీకు త్వరలో. సో, చూడండి ఇక్కడ మనకి డ్యామేజ్ వచ్చింది. ఇది కటింగ్‌లో చూసుకొని కట్ చేయాలి. సెట్ అవుతుందా లేదో కూడా చూడాలి ఒకసారి ఓపెన్ చేసి. ఇదొచ్చేసి మంచిగా ఇక్కత్, పోచంపల్లి ఆ టైప్ డిజైన్ అనమాట. ప్యూర్ కాటన్ అండి. మంచి కాటన్ అనమాట. సో, ఇదొక ఫ్రాక్‌లా డిజైన్ చేయాలి. ఇంకా ఇవే కాదు, నెక్స్ట్ నేను ఒక 2 పంజాబీ డ్రెసెస్ అయితే అనుకుంటున్నాను. అంటే బోట్ నెక్ టైప్‌లో ఒకటి, నార్మల్‌గా ఒకటి అలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. వీటికంటే ముందు మీకు ఆ వీడియోస్ వస్తాయి. సో, ఎవరైనా కిడ్స్ ఉన్నవాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉండి కిడ్స్ ఉన్నవాళ్ళు, స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియోస్‌ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇప్పటివరకు నేను బ్లౌజ్ వీడియోస్ పెట్టాను. ఇక నుంచి అంటే అవి క్లోజ్ చేయలేదు, అవి వస్తాయి. కొన్ని రోజులైతే ఇవి వస్తాయన్నమాట. కొన్ని రోజులైతే బ్లౌజెస్‌కి బ్లౌజెస్ కుట్టడం మానేసి ఇవి ఫ్రాక్స్, డ్రెస్ కటింగ్స్ అవి వస్తాయన్నమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోస్‌ని కూడా సపోర్ట్ చేయండి. అవి బ్లౌజ్ వీడియోస్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలా చేయండి. మీకేమైనా మోడల్ కావాలి అంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఇకైతే నేను చెప్పాల్సిన మ్యాటర్ అయితే ఇదేనండి. మీకు నచ్చింది, ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే మీరు స్టిచ్చింగ్‌కి రెడీగా ఉన్నారో లేదో కామెంట్‌లో చెప్పండి. ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.